నాయకులు అందరూ వెనక సీట్లు ఉన్నాయి. మీరందరూ అక్కడ కూర్చుంటే బాగుంటుంది. మీరందరూ చూడడానికి కూడా అందరూ సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ముస్లిం సోదరులకు అస్సలాం అలైకుం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి షాదీ ఖానాని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరా స్థలం ఇక్కడ ఇచ్చి ఆయన చేత ప్రారంభించుకోవడం జరిగింది. వాస్తవా కాదా అడుగుతా ఉన్నారు. రాజశేఖర గారి టైంలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఆ రోజు ₹1 కోటి శాంక్షన్ చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా రాజశేఖర గారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 నెలలకు చనిపోవటం, అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పెట్టడం, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ ఉండడం వల్ల ప్రతిపక్షంలో ఉండటం వల్ల మిగతా చేయలేకపోయారు. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. అప్పుడు కేవలం ₹1 కోటి ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ₹1,50,00,000 పనులు చేశారు. తర్వాత ఎలక్షన్ ముందుల మొండి గాడుతో పెట్టుకొని ప్రారంభించారు. అయిపోయినట్టు ప్రారంభించారు. నిజంగా మొండి గాడుతో పెట్టుకొని వాళ్ళు ప్రారంభించారు కదా, మరి షాదీ ఎందుకు చేయలేకపోయారని సమాజం అడుగుతా ఉన్నా. ప్రారంభించిన వాళ్ళు షాదీ ఎందుకు చేయలేకపోయారు? ఆ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹3,65,00,000 మళ్ళా మేము పనులు పెట్టి మొత్తం పూర్తి చేసాం జరిగిందని కూడా వేసుకుంటా ఉన్నాం. దాంట్లో ఈ ₹3,60,00,000 50,00,000 ఎంపీ ల్యాక్స్లో మిగతా అంతా కూడా మేము ప్రభుత్వ తరఫున ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి టోటల్గా ₹4,5 కోట్ల పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేస్తే వాళ్ళు ₹1,50,00,000 ఖర్చు పెట్టి షాదీ ద్వారా వాళ్ళు చేశారంట. చేసింది ఒకరు, ఓపెన్ చేసింది ఒకరు అని చెప్పి ఈ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద హెడ్డింగ్ తోటి రాస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే దేనికైనా సిద్ధం అని కూడా సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ₹4,5 కోట్లు మేము పెట్టామా లేదా అనేది ఒక్కసారి చూసుకోవాల్సింది. మున్సిపల్ ఆఫీస్ పోయి చూస్తే తెలిసిపోతుంది. అబద్ధాలు చెప్పేవారికి కూడా ఒక హద్దు ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడతాడు రకరకాలుగా ఇళ్ళ పట్టాలు దొంగ పట్టాలు అంటాడు. ఏం చేసినా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం సోదరులకి అలా చెప్పాను. మరి షాదీ వాస్తవానికి ఇవాళ మొన్న ఏం చెప్పారంటే పెళ్లి చేద్దాం, ఇద్దరికి మనం షాదీ చేద్దాం అని చెప్పాను. కానీ వాస్తవానికి ఏమైందంటే రంజాన్ మొదల షాదీ చేసుకోడు మా వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందుకోసమే ఈరోజు షాదీ ఖానా ఓపెన్ చేసి అందరూ కూడా టౌన్లోని ముస్లిం సోదరులందరూ కూడా భోజనాలు పెట్టాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా ఇక్కడి నుంచి పెళ్లిళ్ళు షాదీ మరి పెళ్లిళ్ళు పేదవాళ్ళు ఎవరైనా కానీ ఇంత పెద్ద షాదీ కాదా ఎక్కడా లేదు తెలియజేసుకుంటా ఉన్నారు.
ఇట్లాంటి షాదీకరాన్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఇంకా షాదీకా పెళ్లిళ్ళకి షాదీ చేసుకునేదానికి ఏమేమి లేదు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ముస్లిం సోదరులు నేను అది చేశానంటున్నావు. కరోనా టైంలో ఎప్పుడైనా ముస్లిం సోదరులు ఆ రోజు అక్కడ ఇస్లాంపేటలో కరోనా టైంలో అక్కడ ఎక్కువ ఉంటే దానికి వెజ్జలు పెడితే ఒక్కసారన్నా నువ్వు వాళ్ళ మొహం చూసావా అని అడుగుతా ఉన్నా. అప్పుడు రంజాన్ పండుగ వస్తే వాళ్ళు కనీసం ఎవరు సహాయం చేసావా అని అడుగుతా ఉన్నా. మరి నువ్వందరూ తెలుసు ఒక పార్టీ నుంచకుండా ఆ రోజు ఇస్లాంపేటలో మొత్తం కూడా ముస్లిం సోదరులందరూ కూడా నువ్వు ఏం చేసావు మీ అందరికీ తెలుసు. ఒక పార్టీ చూడాల, తెలుగుదేశం వాళ్ళు చూడాల, ఎక్కడ చూడాల, అందరూ ప్రతి వాళ్ళు కూడా మన వాళ్ళే, ముస్లిం సోదరులు మన వాళ్ళే, ఒక పార్టీ కాదు అని చెప్పి ఆ రోజు రంజాన్ పండుగ రోజు కూడా ఏం సహాయం చేసేది మీకు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయకుండా ఈ రోజు నువ్వు అది చేసావు ఇది చేసావు చెప్తా ఉన్నారు. ఏం చేసినా కూడా వైఎస్ఆర్ పార్టీ చేసిందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరులారా మీరందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇంటి నుంచి రేపు నుంచి ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా ఇక్కడ షాదీ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి కూడా దానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ వాస్తవాలు అనేది తెలియపరచాల్సిన అవసరం తెలియజేసుకుంటాను. ఒక పచ్చ పేపర్లు ఉన్నాయని చెప్పి ఇష్టవచ్చులను రాయించుకోవటం, ఇష్టవచ్చులు కథలు రాయించుకోవటం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మేము అనుకుంటూ ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓకే.